హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని అఫీషియల్. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మదర్స్ డే కాబట్టి మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ ఇస్తానో అండ్ మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా వీడియో లాస్ట్లో పెడతాను, చూసేసేయచ్చు మీరు. ఇంకో వీళ్ళిద్దరిని వేసుకొని అయితే నేను గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట. నేను ఇట్లా వీడియో షూట్ చేస్తుంటే ఇట్లా కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళ సెలెక్షన్ అనమాట గిఫ్ట్ కూడా, ఎందుకంటే నేను సెలెక్ట్ చేస్తాను, మా మమ్మీకి నచ్చదు. సో సారీ అయితే తీసేసుకున్నాను అనమాట. మా అమ్మకి నచ్చుతుందో లేదో తెలీదు. దొంగలు చూడండి ఏం చెప్తున్నారు. అలాంటివి చూపించకూడదంట. చూద్దాం అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. అసలు చెప్పలేదు అమ్మకి, బయటకు వెళ్ళి వస్తామ్మా ఫ్రెండ్స్తో పాటు అని చెప్పాను. సరే అని చెప్పి పంపించింది. ఇప్పుడు నేను కొనుక్కెళ్ళాలంటే తిట్టిస్తా లేదా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకుని ఇస్తా, అది తర్వాత విషయం. నేనైతే తీసుకున్నా ఫుల్ హ్యాపీ, బికాజ్ మా లాస్ట్ మంత్లో మమ్మీ బర్త్డే అనమాట అయిపోయింది. మమ్మీ బర్త్డే కూడా నేను ఎలాంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మదర్స్ డే కాబట్టి మమ్మీకి అయితే గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. అది సంగతి. ఫుల్ నన్ను రోజు చేసేస్తున్నారు వీళ్ళు మాత్రం. మొహమ్మద్ ఇసురు కొట్టిద్ది రెండు కొట్టినా సరే ఏం చేయలేను నేను. ఇంకా మ్యాక్సిమం తిట్టి ఎందుకు కొనుక్కొచ్చావు అనేసి. ఏం పర్లా స్టార్ట్ చేసావా? సో షాపింగ్ అయితే చేసేసుకొని, వాయిస్ కొంచెం లో ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుని ముందే చెప్తున్నా. శారీ తీసేసుకున్న తర్వాత అయితే పార్క్ వచ్చాం ముగ్గురం కలిసి. అలా పడుతున్నా వీడియోలో వచ్చి. పార్క్లో ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, టొటోటైస్, డక్స్, ఫిషెస్, ఆరెంజ్ ఫిషెస్. అక్కడ దొరకవచ్చు కదా, ఇంటికి తీసుకెళ్ళి కర్రీ చేసుకుంటా. అనుకోలేదు. డక్స్ ఎగురుతాయా గాల్లో? కొంచెం అది చెట్టు మీద నుంచి కిందకు వచ్చింది ఇప్పుడు. అంటే ఎగురుతుంది. ఎందుకు దాని చేత కొరికెత్తాను తెచ్చా? ఇక్కడ మా మమ్మీ దాని చేత కొరికిస్తానికి తెచ్చావా అన్నారు కదా, అది ఎవరంటే మా ఓరియో అనమాట. తనని చిన్న పిల్లన్నప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను మా కాలేజ్ క్యాంటీన్ నుంచి. అది ఇట్లా వాల్ మీద పెట్టేస్తుంటే అది డైలీ ఒక్కొక్క లీవ్ ఇట్లా కొరికేసి కింద పడేసేది అనమాట. అందుకని చెప్పేసి మా మమ్మీ అలా అన్నారు, దాని చేత కొరికిస్తానికి తీసుకొచ్చావా మళ్ళీ అనేసి. పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు, నాకు తెలుసు మమ్మీ రియాక్ట్ అవ్వరని. బట్ నేనైతే సాటిస్ఫైడ్, మమ్మీకి ఇచ్చాను. నన్ను తిట్టినందుకు సంతోషం. హ్యాపీ మదర్స్ డే అమ్మ. స్టే ట్యూన్, బై బాయ్.